అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అటు ఇరాన్ వార్లోనూ ఇటు ట్రేడ్ వార్లోనూ ఎదురుదెబ్బలు తప్పటం లేదు. ప్రపంచ దేశాలపై ఇటీవలి అధ్యక్షుడు విధించిన 10% అదనపు సుంకం చట్టవిరుద్ధమని అమెరికా వాణిజ్య న్యాయస్థానం ప్రకటించింది. ఇష్టారాజ్యంగా మిగతా ప్రపంచం మీద ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను వెనువెంటనే వమ్ము చేయడం కోసం 1974 వాణిజ్య చట్టంలోని 122వ సెక్షన్ను ప్రయోగించి ట్రంప్ ఈ 10% ఆదేశాలను ఇచ్చుకున్నారు. వాణిజ్య లోటు, చెల్లింపుల సంక్షోభంతో వ్యవహరించడానికి, డాలర్ పతనాన్ని నిరోధించడానికి అధ్యక్షుడికి ఈ సెక్షన్ ప్రకారం 5 నెలల పాటు టారిఫ్ విధించే హక్కు ఉందని ట్రంప్ వాదన. జూలై 24తో ఈ తాత్కాలిక సుంకాల గడువు ముగిసిపోతోన్న తరుణంలో పలు అమెరికా రాష్ట్రాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు దాఖలు చేసిన కేసులో ట్రేడ్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ కింద గత ఏడాది ఇష్టారాజ్యంగా విధించిన ప్రతీకార సుంకాలను సుప్రీంకోర్టు అడ్డుపడటంతో ఇలా మరో చట్టాన్ని దురుపయోగం చేసిన ఆయనకు ఇప్పుడు మళ్లీ చుక్కెదురైంది. ఒక ఉత్తముడైన న్యాయమూర్తి తన పక్షాన నిలిస్తే 2 రాడికల్ లెఫ్ట్ న్యాయమూర్తులు ఈ దుర్మార్గపు తీర్పునిచ్చారని ట్రంప్ ఎప్పట్లాగానే నోరు పారేసుకున్నారు. అమెరికా కోర్టులు తనకు అడ్డుపడుతున్నందుకు మిగతా దేశాలన్నీ సంతోషిస్తున్నాయని, అవి ఎన్ని తీర్పులు ఇచ్చినా ఉన్న చట్టాలన్నీ వాడి తాను చేయదలుచుకున్నదే చేస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుత తీర్పు మీద కూడా ట్రంప్ ప్రభుత్వం పైకోర్టులో సవాలు చేయవచ్చు. కానీ మిగతా దేశాలను తాము కోరుకున్న రీతిలో వాణిజ్య ఒప్పందాలకు లొంగతీయటానికి టారిఫ్ వార్ సాగిస్తున్న ట్రంప్కు సొంతింట్లోనే చుక్కెదురవుతోంది. అమెరికా కంపెనీలు, కోర్టులు ఆయన దూకుడుకు ముక్కుతాడు వేస్తున్నాయి. జూలై 4లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో భారీ సుంకాలతో బాధపడాల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్ను ట్రంప్ బెదిరిస్తున్న వేళ వాణిజ్య కోర్టు తీర్పు ఎదురుదెబ్బ. భారతదేశం కూడా ఒప్పందం కోసం హడావిడి పడనక్కర్లేదని, కాలం కలిసొచ్చే వరకు ఆగటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు కొందరు సలహా ఇస్తున్నారు కూడా. డెబ్బై రోజులు ఇరాన్ వార్లో సైతం ట్రంప్ అనుకున్నది సాధించలేకపోతున్నారు. ముచ్చటగా 3 రోజుల్లోనే ఖమేనీలు పోయి ఇరాన్ దాసోహపడుతుందన్న భ్రమలు తొలగి 2 నెలల తర్వాత కాలు వెనక్కు తీసుకోవడమే ఆయనకు కష్టమైపోతోంది. తన దాడుల దెబ్బకు ఇరాన్ దిగివచ్చిందని, దాడులు ఆపండి మహాప్రభు అని ప్రాధేయపడుతుందని, త్వరలోనే ఒప్పందం ఖాయమని ఆయన ఎప్పటినుంచో అంటున్నారు. కానీ ఇప్పటికీ ఇరాన్ రవ్వంత రాజీ పడలేదు. దాని ప్రతిఘటనలో తేడా రాలేదు. చివరకు హెర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను విముక్తం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఫ్రీడమ్ కూడా నిలిపివేయవలసి వచ్చింది. ఇరాన్ చర్చల్లో అద్భుత పురోగతి సాధించినందున పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆపేస్తున్నామని దానిని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తేల్చేశారు. తన గగనతలాన్ని వినియోగించుకోవటానికి సౌదీ అరేబియా ససేమిరా అనటంతో ట్రంప్కు వేరే దారి లేకపోయింది. ఇరాన్ చేతిలో అత్యధికంగా దెబ్బతిన్న సౌదీ అరేబియా, కువైట్లో ట్రంప్ ఆలోచనలకు మద్దతు ఇవ్వటం లేదు. ప్రాజెక్టు ఫ్రీడమ్ ప్రకటించగానే సౌదీ మీద ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా విరుచుకుపడింది. పుజైరా చమురు కేంద్రం నాశనమైంది. అమెరికా నౌకల మీద కూడా దాడులు చేసి బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధంలో తనదే పైచెయ్యి అని ట్రంప్ చెప్పుకుంటున్నప్పటికీ హెర్ముజ్ పూర్తిగా ఇరాన్ గుప్పెట్లోనే ఉంది. ఈ యుద్ధంలో అమెరికా తన ప్రకటిత లక్ష్యాలలో దేనిని సాధించలేకపోగా జలసంధి మూసివేత సంక్షోభం నుంచి కూడా బయటపడలేకపోతోంది. ట్రేడ్ వార్లోనూ, ఇరాన్ వార్లోనూ ట్రంప్ తప్పటడుగులు ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించాయి.